డెఫినెట్గా శాసనసభ పని దినాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభమవుతున్నాయి ఏపీలో 18. అయితే ఎమ్మెల్యేలు కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారా, లేకపోతే వాటిపై ఏమైనా చర్యలు తీసుకునేటటువంటి అంశాలు ఏమైనా ఆలోచిస్తున్నారా? రావాలి అని కోరుకుంటున్నాం. చర్యలు తీసుకున్నాం. ఓకే, చర్యలు అంటే చట్టాన్ని ఫాలో అవ్వాలి. 60 రోజులు వరుసగా రాకపోతే అది వేరు. మధ్యలో ఒకరోజు వచ్చి వెళ్ళిపోతే ఆ రోజు నుంచి మళ్ళీ 60 రోజులు రాకపోతే మళ్ళీ కౌంట్ అవుతుంది. బట్ అది కాదు ఇంపార్టెంట్. వారిని డిస్క్వాలిఫై చేయటమా కాదా అన్నది కాదు. బట్ వాళ్ళు ఎన్నికయ్యారు కాబట్టి, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, వారిని వాళ్ళ ఊరిలో ఆ 11 మందిని రిజెక్ట్ చేయలేదు కదా. వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. సో కాబట్టి వారు శాసనసభకి హాజరైతే బాగుంటుంది. ఇలాగ రాకపోవటం అనేది వ్యవస్థలను మనం గౌరవించాలి. అందులో శాసనసభ్యుడు శాసన వ్యవస్థని మరింత గౌరవించాలి అనేది మా ఆకాంక్ష. సో అదే నేను వెలిబుచ్చడం జరిగింది. తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఈసారి ఖచ్చితంగా రావాలి అని ఒక ఉపశాసన సభాపతిగా నేను కోరుకుంటున్నా.